రైతు సోదరులకు నమస్కారం అండి. వరి నారు సంరక్షణ వరి పంటకు దిగుబడిని ఇచ్చే సూచిక అండి. వరి నారులో ముఖ్యంగా వచ్చేటువంటి సమస్యల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వరి నారులో ముఖ్యంగా మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు నారుమడి సరిగ్గా ఎదగకపోవడం, నారుమడి ఎర్రబడడం, నారుమడి వలిపిడి అనగా వడిపిల్లి సమస్య, నారు అక్కడక్కడ చనిపోవడం జరుగుతున్న సమస్యలు మనం మీ ఫీల్డ్లో చూస్తున్నామండి. అదేవిధంగా రైతులు కూడా మాకు చాలామంది చెప్పడం జరుగుతుందండి. కానీ చాలామంది రైతులు ఈ విషయాలన్నీ గ్రహించి కూడా నారుమడిలో సంరక్షణ పాటించలేకపోతున్నారండి. ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల ప్రధాన పైరైనటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మొదలుగా వచ్చేటువంటి పిలక దశలో 30 నుంచి 25 రోజుల మధ్య కాలంలో ఈ ప్రధాన పైరైనటువంటి వరి పంటలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. దీనికి గాను మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మొదటగా మనకు నారుమడిలో వచ్చేటువంటి సమస్య వచ్చేసి మొదటి 18 నుంచి 20 రోజుల మధ్య కాలంలో వడిపిల్లి మన భాషలో వలిపిడి అని కూడా అంటారండి. వలిపిడిని అధిగమించడం కోసం బుస్పరిక్ సోడియం 10% ఎస్ఈ రూపంలో ఉన్న మందును మన నార్మల్లో 1 ఎకరా నార్మడికి 10 ml పిచికారీ చేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా బుస్పరిక్ సోడియం నాటు వేసే 10 నుంచి వారం రోజుల మధ్యకాలంలో కొట్టుకోవడం వల్ల నాటు వేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ప్రధాన పంట అయినటువంటి నాటు వేసిన తర్వాత అందులో ఒడిపిల్లిని మనం కంట్రోల్ చేసుకున్న వాళ్ళమైతామండి. తదుపరిగా నారుమడులు ఎర్రపడడం అనగా తెగుళ్ళ సమస్య కానీ లేదా మరియు గుంపులు చనిపోవడం సమస్య కానీ కోసం మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి మందులు చెప్పుకుందామండి. మొదటగా తెగుళ్ళ సమస్య కోసం 1 ఎకరా నారుమడికి ట్యూబిక్వినజల్ ప్లస్ రిఫాక్సిస్ట్రోబిన్ 70% WG రూపంలో ఉన్న పౌడర్ కానీ, మెటీరామ్ 70 WG రూపంలో ఉన్న మందు కానీ, కార్బండిజం 12% లేదా మైంకోజబ్ 63% WP రూపంలో ఉన్న తెగుళ్ళ మందు కానీ మనం ఒక పంపు తీసుకొని ఎకరా నార్మల్లో 10 లీటర్స్ వాటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల నార్మల్లు గుంపులుగా చనిపోవడం, అదేవిధంగా నారుమడిలో ఎరుపులనే దాన్ని అధిగమించే అవకాశం ఉందండి. తదుపరిగా నారుమడి నుండి ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మొదటి 25-30 రోజుల్లో మనకు ఈ సన్న రకాల్లో అవుపించేటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఉల్లికోడు అనగా గొట్టాలండి. ఈ గొట్టాల సమస్యను అధిగమించడం కోసం 5 నుంచి 10 రోజుల మధ్య కాలంలో నారును తీసి ట్రాన్స్ప్లాంటేట్ చేస్తాం అనగా వారం రోజుల ముందు కార్బోఫిరాన్ 3G గుళికలు 1 ఎకరా నారుమడి అంటే 7 గుంటల నారుమడికి 800 గ్రాములు లేదా 1 kg గుళికలను నారుమడిలో 2 ఇంచుల మందం నీరు ఉంచి చల్లుకోవడం వల్ల ఈ ఉల్లికోడు మరియు మగి పురుగులను కంట్రోల్ చేసిన వారం అవుతామండి. తదుపరిగా మనం నారుమడిలో సరిగ్గా ఎదగకపోవడం అనగా గ్రోత్ లేకపోవడం వల్ల అలాంటి సమస్యలు ఉన్నప్పుడు నారుమడిలో ఏరిస్ కంపెనీ వారి మ్యారినో వాడుకోవాలండి. ఏరిస్ కంపెనీ మ్యారినో లేదా PI కంపెనీ వారి బయోవిటా కానీ మనం ఈ తెగుళ్ళ మందులో కానీ పురుగు మందులో కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చండి. మొదటగా నారుమడి 8 నుంచి 5 రోజులు నారు వేస్తామనగా మనకు 5 రోజుల ముందు పిచికారీ చేసుకోవాల్సినటువంటి పురుగు మందు గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఈ పురుగు మందులో మొదటగా 1 ఎకరా నారుమడికి గాను 10 ml టెట్రానిలిప్రోల్ 18. SE రూపంలో ఉన్న మందు కానీ లేదా కొలంత్రానిలిప్రోల్ 18.5 SE రూపంలో ఉన్న మందు కానీ 10 ml 1 ఎకరా నారుమడికి సరిపోయేంత నారును పిచికారీ చేసుకోవడం వల్ల మన ప్రధాన పంట నాటు వేసిన తర్వాత వచ్చే 25 నుంచి 30 రోజుల్లో వచ్చేటువంటి మొగి పురుగును అదేవిధంగా తెగులను నివారించుకున్న వాళ్ళమైతామండి. మనము ఈ 1 ఎకరా నారుమడికి గాను 300 నుంచి 350 రూపాయల ఖర్చు వస్తుందండి. ఈ తెగుళ్ళ మందుకు కానీ ఈ మన ఎదుగుదల మందుకు కానీ మరియు పురుగు మందుకు కానీ లేదా మనం ఈ సంరక్షణ పాటించకపోయినట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి మందులలో సంరక్షణ పాటించకపోయినట్టయితే మన ప్రధాన పంట అయినటువంటి నాటు వేసిన తర్వాత వచ్చేటువంటి పంటలో 25 నుంచి 30 రోజుల్లో వచ్చేటువంటి సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి దాన్ని గ్రహించి మరి 1000 నుండి 1500 రూపాయలు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని గ్రహించి రైతులు ఈ సంరక్షణ పాటించి రైతులకు ఉపయోగపడే వీడియో కాబట్టి అందరికీ షేర్ చేసి అలాగే రైతే రాజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదములు.